ఎగ్స్ ఎన్ని ఇస్తారు వారానికి? ఎగ్గులు ఎన్ని ఇస్తారు? 3 అంటే ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారండి వారానికి? నిజం చెప్పండి, 4 ఎందుకు ఇస్తారు? మీరు 6 ఇవ్వాలి కదా, 4 ఎట్లా ఇస్తా ఉన్నారు? ఎవరు చెప్పారు మీకు 4 మంది? 4 మీరు ఎవరండి ఇవ్వడానికి? ఒక తిరువూరులో ఉన్నాను, బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ అది లేదు సార్, అక్కడ నుంచి తీసేసి మొన్న వర్షాలకి. లేదండి, నేను ఇక్కడ ఉన్నాను ప్రజెంట్. నేను మీ ప్రీ మెట్రిక్ హాస్టల్ బీసీ వెల్ఫేర్లో ఉన్నాను. 22 మంది పిల్లలు ఉన్నారు, పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ భోజనాలు? నిజం చెప్పండి, మీరు పెద్ద పిల్లలు, మీకే ఉందిరా యావరేజ్. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తారు అసలు? ఇరా మిల్క్ ఇస్తారా? మార్నింగ్ ఆపేస్తారా మిల్క్? మన మెనూ ప్రకారం ఇవ్వరా? మెనూ బోర్డు ఎక్కడ ఉంది? ఆ మెనూ బోర్డు ప్రకారం ఏం రావా? మెనూ బోర్డు ఫాలో కావడం లేదు. మీరు ఎందుకు అడగరు? ఎక్కడ వార్డెన్ రూమ్ ఎక్కడ? గుడ్లు అసలు ఇవ్వడం లేదు, ఏదో 1 2 వారానికి ఈరోజు ఇచ్చినారు, నేను వస్తా ఉన్నాను. మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాఖలాలు లేవు. మీ ఉద్దేశం ఏంది? ఈ వారం ఏం పాపం చేసిందయా? కమ్మునుండు స్వామి, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాం. ఈ ఫోన్ కలుపు మేడం, ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఏంది ఇతని మీద సస్పెన్షన్? నేను ఇక్కడ ఇన్ఛార్జ్ సార్, ఇక్కడ నేను కాలేజీ హాస్టల్ వాడాను సార్. నేను కాలేజ్ హాస్టల్ ఎక్కడ మీది? కాలేజ్ హాస్టల్ స్మార్ట్ బజార్ పక్కన. ఇక్కడే ముందు దీనికి దానికి వెళ్దామని. బాగుంది ఇక్కడ భోజనం? బాగుంటుంది, బాగున్నదా? వేడి నీళ్ళ భోజనాలు బాగుంటాయి, పర్లేదా? ఎగ్స్ ఎన్ని ఇస్తారు వారానికి? ఎగ్గులు ఎన్ని ఇస్తారు? 3 చికెన్ 3 టైమ్స్ పెడతా. ఎన్ని పీసెస్ వస్తాయి? 4-5 వస్తాయి. వంట స్టార్ట్ చేశారా సోమేష్? లోపల చూడు, వంట ఉంది. స్నాక్స్ ఇస్తారా సాయంత్రం? అప్పుడప్పుడు ఏం లేదా? అంటే ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారండి వారానికి? సార్ 4 ఇస్తున్నాను సార్. నిజం చెప్పండి. 4 సార్. అబద్ధంగా ఎగ్స్ ఇవ్వట్లేదండి, 2 ఇస్తా ఉన్నారు. లేదు సార్, 4 ఇస్తాను సార్. స్నాక్స్ ఇవ్వడం లేదు డైలీ. ఉండే విషయం చెప్తాను నేను. మీరు గమ్మున సార్ ఇస్తాం సార్ అని చెప్పండి, అంతేగాని నేను ఇవ్వలేదంటే మీరు ఇంటికి పోతారు. అట్లా చెప్పండి. 4 ఎందుకు ఇస్తారు? మీరు 6 ఇవ్వాలి కదా, 4 ఎట్లా ఇస్తా ఉన్నారు? ఎవరు చెప్పారు మీకు 4 మంది? ఇది బేస్ చేసి మిమ్మల్ని రిమూవ్ చేస్తాం, అంతే కదా. 4 మీరు ఎవరండి ఇవ్వడానికి? మెనూ డివైడ్ కావడానికి క్రైమ్, ఇట్స్ ఎ క్రైమ్. మెనూ అనేది దాన్ని డివైడ్ చేయడానికి మీరెవరు? మెనూ డివైడ్ చేయడానికి మీరు ఎవరండి? మెనూ డివైడ్ కాకూడదు. మీరు 4 అని అంటా ఉన్నారు, పిల్లలు మాకు 2 ఇస్తా ఉన్నారని వాళ్ళు అంటా ఉన్నారు. స్నాక్స్ ఇవ్వడం లేదు, నైట్ ఫ్రూట్ సరిగ్గా ఇవ్వడం లేదు, ఒకరోజు ఇస్తారు ఒకరోజు ఇవ్వరు. ఇట్లా ఎందుకు? అటువంటిప్పుడు 22 మంది పిల్లల కోసం మీకు ఇబ్బంది. 22 మంది పిల్లల కోసం 3 వంటోళ్ళు లేక వస్తూ ఉన్నారు. అవునండి, నేను చెప్పేది మీ ఎవరు? ఏబిసిడబ్ల్యూ ఎవరు? కాదండి, కొంచెం చేసేటట్టుకి న్యాయం చేయండి, లేదంటే క్లోజ్ చేయండి. 2 వాళ్ళు ఏడన్నా ఎస్సీ హాస్టల్లో ఆడ మనకు పర్సెంటేజ్ ఉంటుంది బీసీలకు, ఆడపోయి జాయిన్ చేయడం మేలు కదా. 22 మందికి ఇక్కడ పెట్టి మీరు ఎస్సీ హాస్టల్స్ లేదండి, ఇక్కడ ఓన్లీ బీసీఏ ఉంది సార్. ఇక్కడ గర్ల్స్ ఉంది, బాయ్స్ లేదు. యాక్చువల్గా మేడం గారు మధ్య మీరు నేను అనేది ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ని మోటివేట్ చేసి ఆయన రెసిడెన్షియల్లో పడేసినా పోయింది కదండి. ఇప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ లేవు? బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ లేవా? మరి వాటిల్లో ఏదో పిల్లల పేరెంట్స్ని ఒప్పించి మళ్ళీ వాటిలో జాయిన్ చేసడం మేలు కదా. ఎందుకు ఊరికి ఇదంతా యాసంగం? మీకు 3 వంటోళ్ళు, మళ్ళీ మీరు సరుకులు కనుక రావాలా? ఇష్టం వచ్చినట్టు మీరు 2-3 గుడ్లు పెట్టుకుంటా ఎట్లా చెప్పండి? అది కాలేజీ హాస్టల్ సార్ నాది, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇది ఇక్కడ ఎవరు లేరు. ఎందుకు? అది ఆ కాలేజ్ హాస్టల్లో నీళ్ళు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఊరికే? ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ మాట్లాడతారు మేడం, ఒకసారి మాట్లాడండి. అమ్మా మార్నింగ్ వచ్చారా మీరమ్మా? నమస్తే సార్, నేను జస్ట్ 5 నిమిషాలు మిస్ అయిపోయాను. సరే, అంటే నన్ను కలిసేదేముందిలేండి, నా వెనకమ్మడి రావాలా? నన్ను కలిస్తే నేనేమన్నా వెంకటేశ్వర స్వామినే? కాదమ్మా, నేను చెప్పేది ఒక తిరువూరులో ఉన్నాను, బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ అది లేదు సార్, అక్కడ నుంచి తీసేసి మొన్న వర్షాలకి
ఆ బిల్డింగ్ బాగలేదని చెప్పని 20 మంది ఉన్నారు సార్ పిల్లలు. అదే నేను ఆ 20 మందికి ఎక్కడన్నా రెసిడెన్షియల్లో జాయిన్ చేసి ఇది క్లోజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఊరికే 22 మంది ఉన్నారు, వాళ్ళు వారానికి 2 గుడ్లు ఇస్తా ఉన్నారు, ఫ్రూట్ ఇవ్వడం లేదు, ఏ గందరగోళంగా ఉంది ఇక్కడ. ఆ పిల్లలు కడుపు కొట్టడం తప్ప పాపం వాళ్ళకు చలికాలము వేడి నీళ్ళు ఏదైనా హీటర్ పెట్టుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. హాస్టల్లో పెట్టాము సార్, కాలేజీ బాయ్స్ హాస్టల్లో పెట్టాము. వీళ్ళని కూడా అక్కడ పెట్టి అది మేనేజ్ చేయొచ్చు కదా. ఇద్దరు 20 పిల్లల్ని ఇక్కడ కాలేజీ బాయ్స్ హాస్టల్లో పెట్టాము సార్. లేదండి, నేను ఇక్కడ ఉన్నాను ప్రజెంట్. చెప్తాను సార్. నేను మీ ప్రీ మెట్రిక్ హాస్టల్ బీసీ వెల్ఫేర్లో ఉన్నాను. 22 మంది పిల్లలు ఉన్నారు, పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మీ పరిస్థితి ఏంది, దీని సొల్యూషన్? పొద్దున్న చెప్పాను సార్ ఆమెకి, ఏబీ స్టెప్ లో కూడా ఫోన్ చేసి చెప్పాము, మేము ఇక్కడ మిస్ అయినాము, మీరు నాకు అక్కడ సార్ కనపడండి. మరి లేదండి, నాకు కనపచ్చేది ఏముంది, కనపచ్చేది కాదు, నన్ను ఫాలో కావాలా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే హాస్టళ్లలో అన్నిట్లో ఒకటే మెను, ఒకటే సిస్టమ్ అండి. వాళ్ళు ఫాలో అవుతా ఉంటే, నేను ఎస్సీ హాస్టల్కి పోయినా అదే ఉంటుంది ఇక్కడ కూడా. ఆడ ఏం తప్పులు జరుగుతానే, ఏం జరగకుండా ఉండాలా అనేది ఫాలో అప్ అయ్యి చూసుకోవాలి వాళ్ళు, అంతే, ఏం లేదు ఇక్కడ, సింపుల్. ఇప్పుడు డిఓ ఆఫీస్ నుంచి డిఓ గారు వచ్చారు పొద్దునంతా, డిప్యూటీ డిఓ గారు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, ఎక్కడ అన్ని తెలుసుకుంటా ఉంటారు వాళ్ళు, ఏమేమి జరుగుతా ఉన్నాయి ఏంది అనేది, అంతే. వాళ్ళకేం పని లేదు. మరి స్కూల్ మూసేసినారు, వాళ్ళు పోలే, ఆయన వెనకమ్మడే ఉన్నారు. ఎందుకంటే తిరుగుతాము, 10 విషయాలు తెలుస్తాయి మనకు, ఏ హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎట్లా పెట్టాలా ఏంది, వాళ్ళు రేపు ఎవరినైనా అడిగేదాన్ని అట్లా. కానీ అది ఏదో నన్ను అట్లా కలిసి వచ్చిపోయి పోతా ఉంటే కాదు కదండి. ఏ హాస్టల్కి పోయినా అదే ప్రాసెస్, జిఓఎంఎస్ నెంబర్ 8 ఫాలో కావాలి మొత్తం మన ఏపీ స్టేట్ అంతా. ఇది ఏంది, దీనికి ఏం చేద్దామంటారు? ఈడ మెనూ ఫాలో కావడం లేదు, డివియేషన్ ఇన్ మెనూ. వీళ్ళని అక్కడికి మార్చి ఏదైనా చేసేదానికి ఆస్కారం ఉంటే ప్రయత్నం చేయండి. వాళ్ళకు హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఏదైనా ఒక హీటర్ అరేంజ్ చేసి ఏదైనా చూడండి. పాపం చలికాలం చిన్నపిల్లలు ఉండేదే 22 మంది, ఏదో 2000 మంది ఉన్నట్టు మనం భావిస్తే అట్లా. చూడండి అమ్మా, ఇది కొంచెం నేను పెద్ద పిల్లల దగ్గర కూడా వెళ్తున్నాను, ఆడ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంచెం సీరియస్గా ఉంటుంది యాక్షన్ అమ్మా, ప్లీజ్. ప్రస్తుతానికి మీరు వాళ్ళ మెనూ డివైడ్ కాకుండా ఎగ్స్ వినండి, మీరు ఎగ్స్ ప్లస్ హాట్ వాటర్ వాళ్ళకి ఏదైనా అరేంజ్ చేయండి. అన్నాలు కొంచెం స్నాక్స్, సాయంత్రం పూట స్నాక్స్ పెట్టడం లేదు. ఈడ ఎవరు ఇప్పుడు ఇది మీకు ఆడ హాస్టల్ ఉంది, ఈడ హాస్టల్ ఉంది, మీరు ఆడ చూస్తారా ఈడ చూస్తారా? 2 పడవల మీద ప్రయాణం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈడ ఎవరన్నా ఒక హెడ్ ఎవరినైనా పెట్టేసి వాళ్ళకి స్నాక్స్ గిక్స్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు అరేంజ్ చేసి, ఈరోజు స్నాక్స్ వాళ్ళు ఇప్పుడు మన మెనూ డివేషన్ కాకూడదండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది, అది చెప్పడం ఏంటంటే మెనూ డివేట్ కాకూడదు అనేది చెప్తుంది. అది మెనూ డివేట్ అయితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. మీకు అర్థం కావడంలే, మేము ఏమన్నా అంటే మీరు బాధపడతారు, కోపాలు తాపాలు చేసేటి పాపాలు, ఎట్టా ఇట్లయితే అర్థం చేసుకోండి దేవుంచి. వాళ్ళకి అడుపులు కొట్టగాకండి, వాళ్ళకి హాట్ వాటర్ అరేంజ్ చేయండి. రండి సీనియర్ హాస్టల్స్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ భోజనాలు? నిజం చెప్పండి, మీరు పెద్ద పిల్లలు, మీకేముందిరా యావరేజ్. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తారు అసలు? ఇరా మిల్క్ ఇస్తారా? మార్నింగ్ ఆపేస్తారా మిల్క్? మన మెనూ ప్రకారం ఎవరా? మెనూ బోర్డు ఎక్కడ ఉంది? ఆ మెనూ బోర్డు ప్రకారం ఏం రావా? మెనూ బోర్డు ఫాలో కావడం లేదు. మీరు ఎందుకు అడగరు? ఎక్కడ వార్డెన్ రూమ్ ఎక్కడ? గుడ్లు అసలు ఇవ్వడం లేదు, ఏదో 1 2 వారానికి ఈరోజు ఇచ్చినారు, నేను వస్తాను కానీ మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాఖలా లేవు. ఏం మీ ఉద్దేశం ఏంది? ఈ వారం ఏ పాపం చేసిందయ్యా? యో కమ్మునుండు స్వామి, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఈ ఫోన్ కలుపు మేడం, ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద? మీరేం చెప్తే అది చేస్తాను సార్. సస్పెండ్ చేయండి.